మనం నల్గొండ వెళ్దాం. నల్గొండలో మా ప్రతినిధి దశరథ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. అయితే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో చేపట్టిన చలో మేడిగడ్డ బస్సు యాత్ర అయితే కాంగ్రెస్ నేతలు మంత్రి కేటీఆర్ అయితే ఫైర్ అయ్యారు. ఖచ్చితంగా తెలంగాణ ప్రజలకి తాగునీరు అందించాలని కేటీఆర్ అయితే హాట్ కామెంట్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. కాంగ్రెస్ సర్కారు హామీలను విస్మరించిందంటూ కేటీఆర్ అంటున్నారు. దీని మీద పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి దశరథ అందిస్తారు. దశరథ చెప్పండి. థ్యాంక్ యూ వరుణ్. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో చేపట్టిన చలో మేడిగడ్డ బస్సు యాత్ర యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు బైపాస్కు చేరుకున్న సందర్భంగా ఆ బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి కేటీఆర్కు స్వాగతం పలకడం జరిగింది. అదేవిధంగా మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి కేటీఆర్కు మంగళహారతులు పట్టి వీరతిలకం దిద్ది సాల్వతో సన్మానించి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం వారు మాట్లాడుతూ ఆ కేసీఆర్ ఏదైతే తెలంగాణ అభివృద్ధి కోసం చేపట్టిన కార్యక్రమాల్లో భాగంగా తెలంగాణలో ప్రజలకు సాగు తాగునీరు అందించాలనే ఉద్దేశంతో నిర్మించిన ప్రాజెక్టులపైన కాంగ్రెస్ నాయకులు కేసీఆర్ పైన తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడుతున్నారు. ఏదేమైనప్పటికీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నాయకులు ప్రజలకు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను కేవలం 1-2 మాత్రమే అమలు చేశారు తప్ప మిగతా హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమయ్యారని ఆరోపిస్తున్నారు. ఏదేమైనప్పటికీ కేటీఆర్ ఆధ్వర్యంలో చేపట్టిన బస్సు యాత్రకు నాయకులు యాదాద్రి భువనగిరి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చి స్వాగతం పలికారని చెప్పుకోవచ్చు. వరుణ్. రెడ్డి దశరథ, అంటే కాంగ్రెస్ నేతలు, కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి, అదేవిధంగా మిగిలిన మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా 64 మంది కూడా వీళ్ళు రమ్మని, మిగిలిన బీఆర్ఎస్ నేతలను కూడా రమ్మన్నప్పుడు వీళ్ళు వెళ్లకుండా ఇప్పుడు వెళ్ళటాన్ని, అంటే వాళ్ళు ఉన్నప్పుడు ప్రూవ్ అయితేనే వెళ్ళట్లేదని అయితే ప్రజలు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎంతవరకు నిజం ఉంది మాటలో? ఇది ఖచ్చితంగా ఇది నిజమే. వాళ్ళు చేసిన తప్పులను కప్పుపుచ్చుకునేందుకే వీరు కేవలం వీళ్ళ టీం తోటి వెళ్ళడం జరిగిందని ప్రజల్లో అయితే ఒక ఆరోపణలు అయితే వస్తున్నాయి. ఏదేమైనప్పటికీ వీరి హయాంలో జరిగిన కార్యక్రమాలపైన ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని చెప్పుకోవచ్చు. వరుణ్.